సృష్టి 3 కారణాలుగా ఏర్పడింది: స్థలము, కాలము, పరిస్థితులు. శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు కూడా అంగీకరించిన విషయం అది. టైం, స్పేస్ అండ్ కాజేషన్ అంటారు దాన్ని. టైం, స్పేస్ అండ్ కాజేషన్. టైం అంటే కాలం, స్పేస్ అంటే స్థలం, కాజేషన్ అంటే కార్యకారణ సంబంధం, పని జరగడానికి దాని కారణానికి ఉండే సంబంధం. సరిగ్గా ఆ సదాశివుడు అంటాం మనం. అందుకని శివుడు కాలతత్వం, ఆ కాలానికి ప్రతీకే శివుడు. అందుకే సదా అనే శబ్దం శివుడికే వాడతారు. కేవలం సదాశివుడు, సదా విష్ణువు, సదా బ్రహ్మ, సదా గణపతి ఉండవు. ఎప్పుడూ ఉండేటువంటి తత్వం కాలం. అందుకని ఆయన్ని సదాశివుడు అంటారు. విష్ణువు అనే శబ్దానికే వ్యాపనోతీతి విష్ణువు అని అర్థం. వ్యాపించిన తత్వమే విష్ణువు. వ్యాపించాలంటే కొంత ప్రదేశం ఉండాలి కదా. కొంత ప్రదేశం ఉంటే ఇంకొంచెం వ్యాపిస్తాం, అసలే లేకపోతే ఏం వ్యాపిస్తాం. అంచేత వ్యాపించిన ప్రదేశం అనేది విష్ణువు. స్థలం అంటే విష్ణువు, కాలం అంటే శివుడు. ఈ ఇద్దరి మధ్య కార్యకారణ సంబంధం ఏర్పరిచేది ఉంది. ఆవిడే కాజేషన్, అమ్మవారు శక్తి.